ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. 2025 సంవత్సరం డిసెంబర్ 10వ తేదీ ఉదయం 6:35 గురుగ్రహం కర్కాటక రాశి నుండి మిథున రాశిలోకి వక్రీకరించడము అనేది ప్రవేశించబోతుంది. అంటే గురుగ్రహం సంచారంలో మార్పు అనేది జరగబోతుంది. ఇలా మారి మిథున రాశిలోకి ప్రవేశించిన తర్వాత గురువు 2026 సంవత్సరంలో జూన్ 1వ తేదీ వరకు మిథున రాశిలోనే ఉంటాడండి. 2026 జూన్ 2వ తేదీ ఉదయం 6:30 మళ్ళీ మిథున రాశిలో నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇలా ఉండడం వల్ల అఖండ రాజయోగం పట్టబోయేటువంటి రాశులు ఏంటో, అతి జాగ్రత్తగా ఉండవలసినటువంటి రాశులు ఏమిటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. గురు సంచారంలో మార్పు అనేది యోగిస్తుంది. యోగించడం ద్వారా అనేక విషయాల్లో ప్రధానంగా 2 విషయాల మీద ఆధారపడి ఉంటుంది. మొట్టమొదటిది జన్మ రాశి నుండి లెక్క పెట్టినప్పుడు గురువు ఏ రాశిలో ఉన్నాడు అనేటువంటి విషయం మీద ఆధారపడి ఉంటుంది. రెండవది సువర్ణ మూర్తిత్వం అంటే రజత మూర్తిత్వం, లోహ మూర్తిత్వం, త్రామమూర్తిత్వం అని గురువుకి 4 మూర్తిత్వాలు అయితే ఉంటాయండి. ఈ యొక్క 4 మూర్తిత్వాల్లో ఏ రాశి వారికి గురువు ఏ మూర్తిత్వంలో ఉన్నాడు దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. అంటే ఎప్పుడైనా సరే రాహువు కానీ, కేతువు కానీ, గురువు కానీ, శని కానీ ఒక రాశిలో నుండి ఇంకొక రాశిలోకి మారినప్పుడు అలా మారేటువంటి రాశులు మన యొక్క రాశి నుండి ఎన్నో రాశిలోకి చేంజ్ అవుతాయో అవి తెలుసుకోవాలండి. అలా గ్రహము అనేది మారినప్పుడు ఆ యొక్క రాశి వారికి వచ్చినటువంటి మూర్తిత్వం ఏంటో కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ రెండింటిని బట్టి కూడా అఖండ రాజయోగం అనేది వర్తిస్తుంది. అతి జాగ్రత్తగా ఉండాలా అనేటువంటి విషయాన్ని మనం నిర్దేశించుకోవాలి. గురువు మిథున రాశిలోకి ప్రవేశించాడు. జ్యోతిష శాస్త్రం ప్రకారం జన్మ రాశిని లెక్కించినప్పుడు వచ్చేటువంటి 5, 7, 9, 11 ఈ రాశుల్లో గురువు సంచారం ఉంటే గనుక గురువు విశేషంగా అనుకూలత ఫలితాలను ఇస్తాడండి. కాబట్టి ఈ రకంగా మనం చూసినట్లయితే కనుక వృషభ రాశి వారి నుండి లెక్క పెట్టితే గురువు 2వ స్థానంలో మిథునంలో ఉంటాడు కదండి. కాబట్టి గురువు సంచారము అనేది జరుగుతున్నప్పుడు ఈ యొక్క వృషభ రాశి వారికి యోగిత్వం అనేది యోగిస్తుంది. అంటే కుంభరాశి వారిని చూస్తున్నప్పుడు గురువు కుంభరాశి వారికి 5వ స్థానంలో ఉన్నాడు కాబట్టి కుంభరాశి వారి యొక్క సంచారం అనేది యోగిస్తుంది. ఆ తర్వాత ధనుసు రాశి నుండి చూసినట్లయితే ధనుసు రాశి వాళ్ళకి గురువు 7వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ధనుసు రాశి వాళ్ళకి కూడా గురువు సంచారం అనేది యోగిస్తుంది. తులారాశి నుండి చూసినప్పుడు తులారాశి వారికి కూడా గురువు 9వ స్థానంలో ఉన్నాడు కాబట్టి తులారాశి వారికి కూడా గురువు యొక్క సంచారం అనేది యోగిస్తుంది. సింహరాశి వారి నుండి చూసినప్పుడు సింహరాశి వారికి కూడా 11వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి సింహరాశి వారికి కూడా ఈ యొక్క స్థానం యోగిస్తుంది. అంటే మనం 5 రాశులను తీసుకుంటే కనుక వృషభ రాశి, కుంభరాశి, ధనుసు రాశి, తులారాశి, సింహరాశి ఈ యొక్క 5 రాశుల వారికి కూడా సంచారం ప్రకారంగా గురువు యోగిస్తాడు. కేవలం సంచార ప్రకారంగా యోగిస్తాడు కండి. ఇక మూర్తిత్వం తీసుకుంటే కనుక ఏ రాశుల వారికి మూర్తిత్వాలు అనేవి వచ్చాయి, ఎప్పుడైతే సువర్ణ మూర్తిత్వం, రజత మూర్తిత్వం అనేవి యోగిస్తాయి. లోహ మూర్తిత్వం, తామర మూర్తిత్వం, సువర్ణ మూర్తిత్వం ఏ రాశుల వారికి వచ్చేస్తుందో ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ యొక్క వృషభ రాశి వారికి, కర్కాటక రాశి వారికి, ధనుసు రాశులు గురువు అనేవి సువర్ణ మూర్తిత్వంగా వచ్చేస్తున్నాయి, కనిపిస్తున్నాయి. కాబట్టి అలాగే మేషరాశి వారికి, కన్య రాశి వారికి, మకర రాశి వారికి ఈ 3 రాశుల వారికి అయితే రజిత మూర్తిగా వచ్చాడండి. అదేవిధంగా సింహరాశి, వృశ్చిక రాశి, మీనరాశి ఈ యొక్క 3 రాశుల వారికి తామ్రమూర్తిగా వచ్చాడు. అయితే అలాగే మిథున రాశి, తులారాశి, కుంభరాశి ఈ 3 రాశి వారికి లోహమూర్తిగా వచ్చాడు. అంటే ఈ 3 రాశులు చొప్పున మొత్తం 12 రాశుల వారికి కూడా సువర్ణమూర్తి, రజతమూర్తి, లోహమూర్తి, తామ్రమూర్తి ఈ విధంగా గురువు అయితే యోగిస్తున్నాడు. అయితే సువర్ణమూర్తిత్వం, రజతమూర్తిత్వం వచ్చినట్లయితే విశేషమైనటువంటి శుభ ఫలితాలు అయితే కలుగుతాయండి. లోహమూర్తిత్వం, తామరమూర్తిత్వం వచ్చినప్పుడు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు అయితే యోగిస్తాయి. ఇప్పుడు గురువు ఏ రాశుల వారికి అఖండ రాజయోగాన్ని కలిగింపచేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని సంచారాన్ని బట్టి కూడా మనకు ఆధారితమై ఉంటుందండి. మూర్తిత్వాన్ని బట్టి కూడా ఉంటుంది. కేవలం సంచారాన్ని బట్టి గురువు యోగిస్తే సింపుల్ పాజిటివ్ రిజల్ట్ అనేది మనకు అందిస్తుంది. కేవలం మూర్తిత్వాన్ని బట్టి యోగిస్తూ సింపుల్ పాజిటివ్ రిజల్ట్ అనేది సంచారాన్ని బట్టి యోగించడం లేదా సింపుల్ నెగిటివ్ రిజల్ట్ అనేది మూర్తిత్వాన్ని బట్టి యోగించడం లేదా సింపుల్ నెగిటివ్ రిజల్ట్ అనేవి సంచారాన్ని బట్టి యోగించడాన్ని బట్టి మూర్తిత్వాన్ని బట్టి యోగిస్తే డబుల్ పాజిటివ్ రిజల్ట్, సంచారాన్ని బట్టి యోగించడం ద్వారా మూర్తిత్వాన్ని బట్టి యోగించడం ఉంటే డబుల్ నెగిటివ్ రిజల్ట్. ఇలా డబుల్ పాజిటివ్ రిజల్ట్, డబుల్ నెగిటివ్ రిజల్ట్ వచ్చినటువంటి రాశులు చూస్తే కనుక
బ్రహ్మాండంగా అఖండ రాజయోగం వచ్చేటువంటి రాసులు అయితే తెలుస్తుందండి. అతి జాగ్రత్తగా ఉండవలసినటువంటి రాసులు కూడా తెలుసుకోవచ్చు. ఇలా సంచారాన్ని బట్టి మూర్తిత్వాన్ని బట్టి చూసుకుంటే మనకున్నటువంటి 12 రాశుల్లో ప్రధానంగా 2 రాశుల వారికి గురువు డబల్ పాజిటివ్ రిజల్ట్ అనేవి ఇస్తున్నారు. 3 రాశుల వారికి డబల్ నెగిటివ్ రిజల్ట్ అనేవి వస్తూ ఉన్నాయి. కాబట్టి డబల్ పాజిటివ్ రిజల్ట్ వచ్చేసి 2 రాశులు అఖండ రాజయోగాన్ని పొందబోతున్నటువంటి రాశులు మొట్టమొదటిగా డబల్ పాజిటివ్ రిజల్ట్ని అంటే డబుల్ పాజిటివ్ రిజల్ట్ వస్తున్నటువంటి 2 రాశుల్లో ఏంటో చూద్దామండి. డబుల్ పాజిటివ్ రిజల్ట్ వస్తున్నటువంటి 2 రాశుల్లో మొట్టమొదటి రాశి వచ్చేసి వృషభ రాశి. ఎందుకంటే ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి గురువు 2వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. పాజిటివ్ రిజల్ట్ అనేది ఈ యొక్క వృషభ రాశి వారికి వచ్చినటువంటి మూర్తిత్వం సువర్ణ మూర్తిత్వం అండి. ఇది కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది. ఈ 2 అంటే వీటిలో ఈ యొక్క సంచారం వల్ల సువర్ణ మూర్తిత్వం కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారికి గురువు సంచారంలో మార్పు అనేది డబుల్ పాజిటివ్ రిజల్ట్గా కనిపిస్తూ ఉంది. ఆ యొక్క డబుల్ పాజిటివ్ రిజల్ట్ ఎలా ఉంటాయి? ధనపరంగా డబ్బు అనేది బెనిఫిట్స్లో ఉంటాయండి. అంటే ఊహించినటువంటి దానికంటే రెట్టింపు ధనము అనేది కలుగుతుంది. ఇక అదేవిధంగా వాక్కు పరంగా అంటే డబుల్ బెనిఫిట్స్ అనేవి వస్తూ ఉంటాయండి. అంటే మీ యొక్క మాటకు విలువ గౌరవం అనుకున్న విధంగా కూడా ఇంకా ఎక్కువగా రెట్టింపు అనేది ఉంటుంది. కుటుంబ జీవితము సామాజిక జీవితము ఆనందదాయకంగా డబుల్ రిజల్ట్లో ఉంటాయండి. కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారికి అఖండ రాజయోగము వల్ల గురువు డబల్ పాజిటివ్ రిజల్ట్ని అయితే ఇస్తున్నాడండి. ఇక ఆ తర్వాత డబల్ పాజిటివ్ రిజల్ట్ వచ్చేసి 2వ రాశి ధనుసు రాశి అండి. ఈ యొక్క రాశి వారికి రాశి పరంగా ఏంటంటే ఈ యొక్క ధనుసు రాశి నుండి చూసినట్లయితే ఈ యొక్క ధనుసు రాశి వారికి గురువు 7వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఇది పాజిటివ్ రిజల్ట్ అయితే అలాగే ధనుసు రాశి వారికి గురువు సువర్ణమూర్తిగా ఉన్నాడండి. ఇది కూడా పాజిటివ్ రిజల్టే కదండి. 7వ స్థానంలో సంచారం పాజిటివ్ సువర్ణమూర్తిగా ఉండడము పాజిటివ్ అంటే ధనుసు రాశి వారికి డబుల్ పాజిటివ్ జాక్పాట్ అయితే కొట్టబోతున్నారు. ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి 7వ స్థానం అంటే అది వివాహ స్థానం కాబట్టి చాలా కాలంగా పెళ్ళిళ్ళు కుదరక ఎదురు చూసినటువంటి వాళ్ళకు కూడా ఈ యొక్క డబుల్ పాజిటివ్ రిజల్ట్ వల్ల బ్రహ్మాండమైనటువంటి సంబంధాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. జాక్పాట్ కొట్టేటువంటి సంబంధాలు వచ్చేటువంటి పెళ్ళి కుదరనటువంటి వారికి కూడా పెళ్ళి అయిపోతుంది అన్నమాట. అలాగే లవ్ ఏదైనా కానీ చేసినట్లయితే లవ్ మ్యారేజ్ 100% సక్సెస్ అవుతుందండి. అలాగే ఈ యొక్క ధనుసు రాశి వారికి భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటాయి కదండి. అటువంటివి ఉన్నటువంటి వారికి కూడా గురువు డబుల్ పాజిటివ్ రిజల్ట్ అనేవి ఇస్తూ ఉంటున్నారు. కాబట్టి ఏదో ఒక 7వ సంచారం వల్ల సువర్ణమూర్తిత్వం అనేది మీకు కలుగుతుంది. కాబట్టి మీకు ఉన్నటువంటి అంటే ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు తిరిగి మళ్ళీ వాళ్ళు కలుస్తారు. అలాగే 7వ స్థాన సంచారం అంటే పార్ట్నర్షిప్ బిజినెస్లు ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు ఎవరైనా సరే పార్ట్నర్షిప్ బిజినెస్లు చేస్తున్నా కానీ వారికి మంచి యోగిత్వం వల్ల డబుల్ ధమాకా అనేది తగులుతుందని చెప్పవచ్చు. లేదంటే ఎవరైనా కానీ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసినా కానీ వీరు ఊహించినటువంటి దానికంటే అధికంగా లాభాలు అనేవి కలుగుతాయని చెప్పుకోవచ్చండి. ఈ విధంగా లాభం అనేది రెట్టింపు ఫలితంలో మీకు అందుతుంది. ఇక కాబట్టి గురువు సంచారం మార్పు అనేది మూర్తిత్వం ఈ రెండింటిని బట్టి డబల్ పాజిటివ్ రిజల్ట్ అనేది ఈ యొక్క రాశి వారికి అఖండ రాజయోగాన్ని పట్టబోయేటువంటి 2 రాశుల్లో ఈ యొక్క వృషభ రాశి ధనుసు రాశి. ఇక డబల్ నెగిటివ్ ఎనర్జీ కలగబోయేటువంటి ఈ 3 రాశులు ఏవో వచ్చాయో అనేటువంటి విషయాన్ని పరిశీలిస్తే కనుక ఈ యొక్క 3 రాశుల్లో మొట్టమొదటి రాశి వచ్చేసి వృశ్చిక రాశి అండి. ఎందుకంటే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి గురువు 8వ స్థానంలో సంచారము అనేది జరుగుతుంది. అష్టమ సంచారము అనేది యోగించడం వల్ల ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మూర్తిత్వం అనేది వచ్చింది. తామ్రమూర్తితో యోగించదు. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి డబల్ నెగిటివ్ రిజల్ట్ అనేవి ఉంటాయండి. అంటే ఏదో తెలియనటువంటి భయం ఉంటుంది, ఆందోళన ఉంటుంది, అంటే ఇన్సెక్యూరిటీ ఉంటుంది. అయితే గురువు పరిహారాలు చేసుకుంటే దానివల్ల సులభంగా బయటపడవచ్చండి. ఆ తర్వాత డబల్ నెగిటివ్ అంటే 2వ రాశి వచ్చేసి మీన రాశి అండి. ఎందుకంటే ఈ యొక్క మీన రాశి వారికి గురువు 4వ స్థానంలో సంచారం అనేది చేస్తూ ఉన్నారు. 4వ స్థానంలో సంచారం అనేది యోగించదు. ఈ యొక్క మీన రాశి వారికి మూర్తిత్వం అనేది వచ్చింది కదండి, అది నెగిటివ్. కాబట్టి ఈ యొక్క మీనరాశి వాళ్ళకి గురువు సంచారం అనేది డబల్ నెగిటివ్ రిజల్ట్ అనేది ఇస్తుంది. ఈ యొక్క డబల్ నెగిటివ్ రిజల్ట్ వల్ల ఏం జరుగుతుంది అంటే ఈ యొక్క మీనరాశి వారికి ఆదాయం కంటే ఖర్చు అనేది విపరీతంగా పెరుగుతుంది. రూపాయి ఖర్చు పెట్టే చోట 10 రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటారు. కాబట్టి ఖర్చులు అనేది నియంత్రణలో ఉంచుకోవడం అనేది చాలా అవసరం అండి. ఇంకా అకారణంగా ఎవరితో పడితే వాళ్ళతో గొడవలు అనేవి పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉండడం అయితే చాలా అవసరం అండి. గురువుకి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకుంటే
మనీ అనేవి ఎక్స్పెన్సివ్గా మీకు అనేవి తగ్గిపోతూ ఉంటాయి. ఖర్చులు అనేవి నియంత్రణలో ఉంచుకోవాలండి. ఆ తర్వాత డబల్ నెగిటివ్ ఎనర్జీ వచ్చేసి అంటే డబల్ నెగిటివ్ ఉన్నటువంటి 3వ రాశి వచ్చేసి మిథున రాశి వారండి. ఎందుకంటే గురువు అనేది మిథున రాశి వాళ్ళకి అంటే 1వ స్థానంలో సంచరిస్తాం వల్ల 1వ స్థానం సంచారం వల్ల గురువు అనేవి యోగించడండి. నెగిటివ్ రిజల్ట్ అనేది ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి లోహమూర్తిగా గురువు అనేవి వచ్చారండి. లోహమూర్తిత్వంలో గురువు సంచారం అనేది జరుగుతుంది. ఇది నెగిటివ్ రిజల్ట్ని అయితే వీరి యొక్క జన్మలో సంచారంలో చేయడం వల్ల 1వ సంచారం చేయడం అలాగే లోహమూర్తిత్వం రావడం ఈ రెండూ కూడా డబల్ నెగిటివ్ రిజల్ట్ వల్ల వీరికి ఏం జరుగుతుందంటే జాబ్ ఇన్సెక్యూరిటీ, బిజినెస్లో లాస్ అనేది ఎదుర్కోవడం, దూర ప్రాంతాల్లో ట్రాన్స్పోర్టేషన్ మనసులో చింత అనేది ఇటువంటివి అన్నీ కూడా వీరి యొక్క జీవితంలో వచ్చేటువంటి అవకాశాలు అయితే ఎదురవుతూ ఉంటాయండి. అప్పటికప్పుడు గురువు సంచారం అనేది పరిహారాలు చేసుకుంటే ఈ వ్యతిరేక ఫలితాల నుండి అయితే మీరు ఖచ్చితంగా బయటపడవచ్చు సులభంగా. కాబట్టి ప్రధానంగా డబల్ పాజిటివ్ రిజల్ట్ వచ్చినటువంటి అఖండ రాజయోగం గురు సంచారం మార్పు వల్ల పట్టబోయేటువంటి వృషభ రాశి, ధనుసు రాశి వాళ్ళు గురు పరిహారాలను చేసుకుంటే ఇంకా మంచి మంచి శుభ ఫలితాలని అయితే పట్టుకోగలరండి. బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే డబల్ నెగిటివ్ రిజల్ట్ వచ్చేటువంటి వ్యక్తులకు మీనరాశి కానీ, వృశ్చిక రాశి కానీ, మిథున రాశి వీళ్ళేమో గురువు యొక్క పరిహారాలు కొంచెం ఎక్కువగా చేసుకుంటే డబల్ నెగిటివ్ రిజల్ట్ నుండి అయితే తొలగించుకోవచ్చు. గురువు సంపూర్ణంగా అనుకూలంగా మారిపోతాడండి. ఈ యొక్క 5 రాసుల వారే కాకుండా ఈ యొక్క 12 రాసులు మిగిలిన 7 రాసుల వాళ్ళకు కూడా కొన్ని రాసుల వారికి సింపుల్గా పాజిటివ్ ఉన్నప్పటికీ కూడా కొన్ని రాసుల వారికి సింపుల్ నెగిటివ్ అయితే ఉన్నాయండి. వాళ్ళు కూడా పాజిటివ్గా ఉండాలి అంటే ఇంకా మంచిగా ఉండేటువంటి సమస్యలు అన్నింటినీ కూడా తొలగించుకోవాలంటే నెగిటివ్ ఉన్నటువంటి వారికి నెగిటివ్ని పూర్తిగా తొలగించుకోవడానికి గురువుకు సంబంధించినటువంటి పరిహారాలు ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుందండి. గురువుకు సంబంధించినటువంటి శక్తివంతమైన పరిహారాలు ఏంటంటే గురువారం రోజున శనగలను దానం ఇవ్వడము, గురువారం ఉదయం 6 నుండి 7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 నుండి 2 మధ్యలో కానీ, లేదంటే రాత్రి 8 నుండి 9 మధ్యలో కానీ గురువు సంచారము అనేది ఉంటుంది కదండి. ఆ సమయంలో నానబెట్టినటువంటి శనగలను పసుపు వస్త్రంలో మూట కట్టి ఎవరికైనా కానీ దానం ఇవ్వడము గురువు బలము అనేది పెరుగుతుందండి. ఈ విధంగా చేయడం వల్ల గురువు ఇచ్చేటువంటి నెగిటివ్ అనేది తొలగిపోతుంది. గురువు ఇచ్చేటువంటి పాజిటివ్ రిజల్ట్ అనేవి పెరుగుతాయి. లేదంటే నానబెట్టిన శనగలను కొద్దిగా పసుపు కలిపి గురువారం ఆవులకు తినిపించడము. గురువుకి అధిపతి శివుడు కాబట్టి గురువారం పూట శివుడికి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేస్తే గురుబలం అనేది పెరుగుతుంది. దత్తాత్రేయుడు గురువు స్వరూపంగా కాబట్టి గురువారం పూట శనగల దారంతో దండలాగా మాల కట్టి దత్తాత్రేయుని విగ్రహానికి అలంకరించడం ఇలా చేసినా కూడా గురుబలము అనేది పెరుగుతుందండి. అలాగే గురుబలం పెరగాలి అంటే ప్రతిరోజు కూడా దేవగురువు బృహస్పతి కదండి, బృహస్పతికి సంబంధించినటువంటి బృహస్పతియే నమః అనేటువంటి బీజాక్షరి మంత్రాన్ని 21 సార్లు జపించడం, చదువుకోవడం. ఈ యొక్క మంత్రాన్ని చదువుకుంటే లేదంటే విశేషంగా గురుబలము అనేది పెరుగుతుందండి. గురువు స్వరూపమైనటువంటి దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, రాఘవేంద్ర స్వామి, షిరిడి సాయినాథుడు ఈ యొక్క ఆలయాలకు మందిరాలను దర్శించుకోవడం ద్వారా కూడా గురుబలము అనేది పెరుగుతుందండి. ప్రధానంగా శ్రీశైల క్షేత్రం ఒక్కసారి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తే బ్రహ్మాండంగా గురుబలము అనేది పెరుగుతుందండి. గురువుకి అధిష్టాన దైవం శివుడండి. శ్రీశైలంలో చాలా శక్తివంతమైన క్షేత్రం కదండి. శ్రీశైలం వెళ్ళి దర్శనం అనేది చేసుకొని శివుడికి అభిషేకము అక్కడ చేయించుకున్నా కూడా విశేషంగా గురుబలము అనేది పెరుగుతుంది. గురువు ఇచ్చేటువంటి పాజిటివ్ రిజల్ట్ అనేవి పెరుగుతాయి, నెగిటివ్ రిజల్ట్ అనేవి తగ్గుతాయి.